Hi everyone, welcome back to the YouTube channel Unique Study Circle. This is your faculty in English language, Amir Ahmed. How are you guys? ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ నెంబర్ 40 యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూద్దాం. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 40లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏ ఏరియాస్ నుంచి వచ్చాయి, ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీలో ఉన్నాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అండ్ ఏ విధంగా వస్తుంది, లాజిక్స్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేద్దాం. ఓకేనా? లెట్ us try to focus on this now, రైట్? చలో డైరెక్ట్గా మనము ప్యాసేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. క్వశ్చన్ ఒకసారి చూడండి, మొత్తం కలిపేసి 20 క్వశ్చన్స్ ఉన్నాయన్న. ఈ 20 క్వశ్చన్స్లో మీకు కాంప్రిహెన్షన్ క్వశ్చన్, ప్యాసేజ్ క్వశ్చన్ కనిపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కి డైరెక్ట్గా 25 మార్క్స్ ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డైరెక్ట్గా 5 మార్క్స్ కాంప్రిహెన్షన్ పార్టే ఆక్యుపై చేస్తుంది. సో ప్యాసేజ్ క్వశ్చన్స్ని 100% మనకి చేయడం రావాలన్నమాట. ఓకే, కాంప్రిహెన్షన్ పార్ట్ అండ్ కాంప్రిహెన్షన్తో పాటు గ్రామర్ క్వశ్చన్స్ అండ్ వొకాబ్ క్వశ్చన్స్, ఈ 3 ఏరియాస్ని కనుక మనం ఒకసారి ఏస్ చేస్తే మనం 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏస్ చేసినట్టే. సో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఒక కాంప్రిహెన్షన్ పార్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. దీన్ని కూల్గా ఒకసారి వీడియో పాస్ చేసుకొని టాప్ టు బాటమ్ స్టడీ చేసి అర్థం చేసుకొని రెడీగా ఉండండి. మనం చదువుదాం, అర్థం చేసుకుందాం. వీడియో పాస్ చేయండి ఒకసారి. రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్. ఓకే, మీకు ఎనఫ్ స్పేస్ నేను ఇచ్చాను చదవడానికి. ఒకసారి వీడియో స్క్రోల్ చేసుకొని నీట్గా మీరు చదువుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది, చూడండి ఒకసారి. రైట్, ఇట్ ఈస్ మై టైమ్ టు రీడ్ ద ప్యాసేజ్ నౌ. ఇట్ ఈస్ మై టర్న్. ఆ తర్వాత డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. చలో స్టార్ట్. ద నంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్ హ్యాస్ ఇంక్రీస్డ్ బై 68.79% in the past year according to data provided by the Minister of State in the Ministry of Education, Subhash Sarkar. ఓకే, నెంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. హయ్యర్ స్టడీస్ కోసం ఇండియాని వదిలేసి వేరే కంట్రీకి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నారంట. ఎంత ఇంక్రీజ్ అవుతున్నారంట? లాస్ట్ ఇయర్ అంతా 68.79% ఇంక్రీజ్ ఉందంట పాస్ట్ ఇయర్లో, అకార్డింగ్ టు డేటా ప్రొవైడ్ బై మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషనే దీన్ని రివీల్ చేయడం జరిగింది. ఇంత ఎక్కువ ఇంక్రిమెంట్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్లో 68.79% ఇంక్రిమెంట్ కనిపించిందంట. చలో రైట్, చూస్తే యాజ్ పర్ ద డేటా ప్రొవైడెడ్ బై హిమ్ ఇన్ ద లోక్సభ, ద నంబర్ ఆఫ్ ఇండియన్స్ ఎన్రోల్డ్ ఇన్ ఫారెన్ యూనివర్సిటీస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 4.44 lakh నుంచి 2021లో తీసుకుంటే టు 7.5 lakh ఇన్ 2022. 1 ఇయర్లో ఎంత ఇంక్రిమెంట్ ఉందో చూడండి. 4.44 lakhs ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 7.5 lakhs, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినారు అనమాట. ఓకేనా? 70% ఇంక్రీజ్ కనిపిస్తుంది. 68.79 ఎస్ఆర్లో ఇంత ఇంక్రిమెంట్ కనిపించిందంట. రైట్, సో స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ టు గో అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. దట్ ఈస్ వాట్ ది ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్ టెలింగ్ us. రైట్, సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. హీ క్లారిఫైడ్ దట్ while the Bureau of Immigration and Ministry of Home Affairs maintain departure and arrival data of Indians, there is no index for capturing the category of Indians going abroad for higher education. ఎవరైతే స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లైక్ ఎంఎస్ కోసం లేకపోతే వేరే వాటి కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్తూ ఉంటారో వాళ్ళని మనము క్యాలిక్యులేట్ చేయడానికి ఎలాంటి ఇండెక్స్ కూడా మన దగ్గర లేదంటే యాక్చువల్గా. హయ్యర్ స్టడీస్ కోసం వెళ్తున్న స్టూడెంట్స్ ఎంతమంది? వీ డోంట్ హ్యావ్ అ డేటా ఆన్ దోస్ పీపుల్. అలాంటి డేటా లేదు. కాకపోతే వీ హ్యావ్ అ డేటా ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ డిపార్చరింగ్ ఫ్రమ్ అ కంట్రీ అండ్ అరైవింగ్ ద కంట్రీ. వెళ్ళే వాళ్ళు ఎంతమంది, వచ్చే వాళ్ళు ఎంతమంది అనే డేటా అయితే మన దగ్గర ఉంది. వీ డోంట్ హ్యావ్ అ ప్రిసైజ్ డేటా ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది అనే ఇండెక్స్ మన దగ్గర ఏమీ లేదు కొలవడానికి. ఆ లెక్క అయితే ప్రాబ్లం అని తెలియదు. బట్ డిపార్చర్ ఎంతమంది అవుతున్నారు, అరైవల్ ఎంతమంది చూస్తే ఎంతమంది ఉండిపోతున్నారు అర్థమైంది కదా, అలా అనమాట. Purpose of Indians going abroad for higher education is captured manually based either on their verbal disclosure or the type of visa of the destination country produced by them at the time of immigration clearance, Sarkar said. ఎలా తెలుస్తుందంట ఆ పర్సన్స్ ఏ పర్పస్ వెళ్తారో? పర్పస్ అనేది ఎలా తెలుస్తుంది అంటే అది ఈదర్ మాన్యువల్గా వర్బల్ డిస్క్లోజర్ స్టూడెంట్ చేతితో ఒకవేళ కనుక వీడియో తీయడం కానీ ఒక స్టూడెంట్ చేతితో చెప్పించడం కానీ లెటర్ రాయించడం కానీ చేస్తే తెలుస్తుందంట. లేదా ఆ టైప్ ఆఫ్ ద వీసా, ఎలాంటి టైప్ ఆఫ్ వీసా పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు, ఏ పర్పస్ మీద, ఏ డెస్టినేషన్ కంట్రీకి వెళ్తున్నారు చూసినా కూడా అర్థమవుతుందంట. ఓకే రైట్, అకార్డింగ్ టు ద డేటా ప్రొవైడెడ్ బై ద మినిస్ట్రీ, ద నంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 4.54 lakh in 2017. 2017లోనేమో 4.54 lakh మెంబర్స్ అంట, టు 5.17 lakh in 2018. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
right? There was a significant increase in 2019 as well. 2017 to 2018 ఇంక్రిమెంట్ ఉంది, 2018 to 2019 కూడా ఇంక్రిమెంట్ ఉందంట, సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. సో అలా చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఉంది యాజ్ వెల్ విత్ 5.86 lakhs. చూడండి 4.54 నుంచి 5.17, 2018 నుంచి 19కి వస్తే 5.86 lakhs స్టూడెంట్స్ ఫ్లయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. చూసారా, ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తూనే ఉందన్నమాట, రైట్? సో గుడ్. హౌఎవర్, డ్యూరింగ్ ద కోవిడ్ పాండమిక్ ద నంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ saw drastic dip as only 2.59 lakh స్టూడెంట్స్ were registered. ఓకే, అంటే మీనింగ్ ఏంటి అంటే డ్యూరింగ్ కోవిడ్ వచ్చిన టైంలో, కరోనా టైంలో 2020లో ఈ నెంబర్ అనేది డిక్రీజ్ అయ్యి కనిపించింది అనమాట, రైట్? చూస్తే 5.86 lakh ఉన్నారు 2019లో, 2020కి వచ్చేసరికి 2.59 lakh మెంబర్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు, వెళ్ళారంట. దట్ షోస్ ద అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ ఆప్టింగ్ టు గో అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్స్. ద నంబర్ హ్యాస్ బీన్ గోయింగ్ డౌన్, డిక్లైన్ అవుతుంది. అండ్ ఇట్ హ్యాడ్ అ డిప్ కనిపిస్తుంది అక్కడ, అవునా కదా? డ్రాస్టిక్ డిప్, ఇమీడియట్గా ఫాలో అయిపోయింది అనమాట. చాలామంది కరోనా వచ్చిందన్న భయంతో వేరే కంట్రీస్కి వెళ్లకుండా ఉన్నారు ఆ ఇయర్లో, రైట్? స్టూడెంట్స్ వర్ రిజిస్టర్డ్ వైల్ ద నంబర్ కంటిన్యూడ్ టు రిమైన్ లో, ఇట్ సా అ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ 2021. సి, నంబర్ 2020లో తక్కువ ఉంది, బట్ ఇన్ 2021 ఇట్ సా అ స్లైట్ ఇంక్రీజ్ అగైన్, మళ్ళా ఇంక్రీజ్ అయింది 2021లో. సి, ఈ హోల్ ప్యాసేజ్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి వెళ్ళడం, ఎంతమంది వెళ్తున్నారు, ఇయర్ బై ఇయర్ డేటా ప్రొవైడ్ చేస్తుంది, స్టాటిస్టిక్స్ ఇస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది ప్యాసేజ్, చేయండి, ఓకేనా? ఓకే, 2021లో ఎంతమంది అంట? 4.44 lakh స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారంట. ఫ్రమ్ 2.59 to 4.44 there is a substantial increase in the amount of students that got registered here. Yes or no? ఎక్కువ అయితే కనిపించింది 2021లో. మళ్ళా నిద్ర లేచారు అనమాట, కరోనా పోయింది, మళ్ళీ కొంచెం ధైర్యం వచ్చింది పోవడానికి. ఎస్ ఆర్ నో, రైట్? హౌఎవర్, the number has significantly jumped to 7.5 lakh in 2022. మళ్ళీ 2022కి వచ్చేసరికి ధైర్యం ఇంకా పెరిగిపోయి ఇంకా ఇది వేరే స్టేట్కి చేరిపోయింది. చూసారా, మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేసి 7.5 lakh మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. కరోనా అనే భయం పోయింది 2022లో అందరికీ, మా అందరు కూడా అంతేలేండి, అంత భయం పోయింది. సార్ నో, రైట్? ది ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్స్ అబ్రాడ్ కరెస్పాండ్స్ విత్ ద లేటెస్ట్ ఇమిగ్రేషన్ రిపోర్ట్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద పాపులర్ స్టడీ అబ్రాడ్ డెస్టినేషన్స్. డేటా అనేది మ్యాచ్ అవుతుందంట వేరే కంట్రీస్తో కూడా. డెస్టినేషన్స్ సచ్ యాజ్ యూఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియా. యూఎస్ అండ్ యూకే అండ్ ఆస్ట్రేలియాలో వేరే కంట్రీస్లో కనుక చూస్తే యూఎస్, యూకే, ఆస్ట్రేలియా కంట్రీస్కి వెళ్ళి స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ పొందడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది పాపులర్ డెస్టినేషన్స్ అంట, యూఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియా. దీస్ ఆర్ ది మోస్ట్ పాపులర్ హాట్ డెస్టినేషన్స్ టు విచ్ స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ టు గో టు ఫర్ దర్ హయ్యర్ స్టడీస్, హయ్యర్ ఎడ్యుకేషన్స్. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ ఈ కంట్రీస్కి ఎక్కువ వెళ్తారంట, యూఎస్కి, యూకేకి అండ్ ఆస్ట్రేలియాకి. Right. For the UK, the immigration statistics report states that 1,27,731 visas were granted to Indian students in September 2022, an increase of 93,470 plus 273% against 34,261 in 2019. అంటే యూకేకి వెళ్ళే స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. ఆల్మోస్ట్ 273% ఇంక్రీజ్ వచ్చిందంట, 273%, డబుల్ కంటే ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిందంట. ఓకేనా నంబర్, యూకేకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. ఓకే, సిమిలర్లీ ఇన్ ద యూఎస్ ద నంబర్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ హ్యాస్ మోర్ దాన్ డబుల్డ్. యూకేలో ట్రిపుల్ అయింది ఆల్మోస్ట్, అండ్ యూఎస్లో మోర్ దాన్ డబుల్ అయిందంట. ఓకేనా, అండ్ ద ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2022 హ్యాస్ predicted that the number of Indian students heading to America is likely to surpass those from China in 2023. చైనా నుంచి ఎక్కువ వస్తారంట యాక్చువల్గా అమెరికాకి చదువుకోవడానికి. అయితే ఒక రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే చైనా కంటే ఎక్కువ 2022 నుంచి 2023లో ఇంకా ఎక్కువ ఇండియన్స్ యూఎస్ఏకి ఎడ్యుకేషన్ కోసం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక రిపోర్ట్ చెప్తుందంట. సూపర్, ఓకేనా? ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టూడెంట్స్ who are going to abroad or other countries for higher education. Very simple statistics, data గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, లెట్స్ ట్రై టు ఆన్సర్ దెమ్ పీస్ఫుల్లీ. మీ అందరికీ తెలుసు ఈ క్వశ్చన్స్ అన్నీ ఈజీ, ఎందుకంటే ఇయర్స్, పర్సంటేజెస్, నంబర్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఆన్సర్ చేయడం చాలామంది స్టూడెంట్స్ చేసి ఉంటారు అని తెలిసి చేద్దాం. కమాన్. ఇన్ 2019 హౌ మెనీ ఇండియన్ స్టూడెంట్స్ వెంట్ అబ్రాడ్? ఎంతమంది 2019లో ఇండియా నుంచి బయటికి వెళ్ళారు? ఓకే, నంబర్
5.17 5.86 4.54 4.44 2019 అనే నెంబర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి, రైట్? 2019, we want 2019. ఎక్కడ ఉంది 2019? లెట్స్ చెక్ ఫర్ ఇట్. 2017, 2019 చూడండి ఒకసారి, ఇక్కడ ఒక 2019 కనిపిస్తుంది. సో చదువుదాం మనం. దెర్ వాజ్ అ సిగ్నిఫికెంట్ ఇంక్రీస్ ఇన్ 2019 యాజ్ వెల్ విత్ 5.86 lakh స్టూడెంట్స్ ఫ్లయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. కెన్ యూ సే దిస్ నంబర్ 5.86? ఈ డేటాని ఇలా ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్స్లో మ్యాచ్ చేసి ఆన్సర్ చేయడం ఈజీయా డిఫికల్టా? వెరీ సింపుల్. 5.86 ఇలా మీరు మార్క్ చేసిన వెంటనే మీకు మార్క్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీ అనమాట. వీటిని మనం ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. వీటిని ఏ క్వశ్చన్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మిస్ చేయకండి. ఓకే, బై ఎనీ ఛాన్స్ యు నాట్ సపోజ్ టు మిస్ దిస్ క్వశ్చన్, రైట్? ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ మస్ట్ నాట్ బి మిస్డ్ బై ఎవ్రీబడి. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ మస్ట్ నాట్ బి మిస్డ్ బై ఎనీబడి. డోంట్ మిస్ దిస్. ఇన్ఫర్మేషన్ని 100% ఆన్సర్ చేయాల్సిందే. అది చాలా ఈజీ అనమాట. వెతికితే మీకు ఆన్సర్స్ దొరికేస్తాయి. సెకండ్ క్వశ్చన్, రైట్? వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్? చెక్ చేద్దాం. ఓకే, చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ వెరీ పాపులర్ విత్ ఇండియన్ స్టూడెంట్స్ ఫర్ స్టడీస్? పీపుల్ ప్రిఫర్ ఆస్ట్రేలియా, పీపుల్ ప్రిఫర్ యూకే, పీపుల్ ప్రిఫర్ యూఎస్ఏ, బట్ ఇండియన్ స్టూడెంట్స్ డోంట్ ప్రిఫర్ చైనా మచ్. ఇవి పాపులర్ డెస్టినేషన్స్ అని చెప్పాం. చైనా పేరు ఎక్కడ కనపడలా. దట్స్ వై ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 4. చైనా పేరు ఎక్కడ కనపడలా. పాపులర్ డెస్టినేషన్స్ ఏమేమైనా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, మీరు చదవండి ఒకసారి. పాపులర్ డెస్టినేషన్స్ యూఎస్, యూకే అండ్ ఆస్ట్రేలియా. ఈ మూడు పాపులరే, కాకపోతే చైనా అంత పాపులర్ కాదు ఇండియన్ స్టూడెంట్స్ పర్సెప్షన్లో. దట్స్ వై ఆన్సర్ చైనా, రైట్? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ డూ వీ నో ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ వీసాస్ ఫర్ స్టడీస్ ఇన్ యూకే? యూకేలో స్టడీ వీసా పొందుతున్న స్టూడెంట్స్ ఎంతమంది అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది? ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి దొరుకుతుందా? ఫ్రమ్ ద ఇమిగ్రేషన్ స్టాటిస్టిక్స్ రిపోర్టా? ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషనా? ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషనా? యూకేకి సంబంధించిన డేటా మనకి ఎలా దొరుకుతుంది? యూకే ఎక్కడ ఉందో అక్కడే వెతికితే పోలేదా? అక్కడే చూడండి. ఫర్ ద యూకే చూడండి, ఇక్కడ you need to check the information that is presented in the comprehension. Check the corresponding discussion. For the UK, United Kingdom విషయంకి వస్తే the immigration statistic report states. చూసారా, ఇమిగ్రేషన్ స్టాటిస్టిక్ రిపోర్టే స్టేట్ చేస్తుందంట విషయం ఏంటి అనేది. సో ఎంత డేటా ఉందనేది ఇమిగ్రేషన్ స్టాటిస్టిక్ రిపోర్ట్ చెప్పింది యూకే పరంగా. సో ఇమిగ్రేషన్ స్టాటిస్టిక్ రిపోర్ట్. సో ఐ వాంట్ దిస్ నేమ్. ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 2. డేటా దట్ ఈస్ రిలేటెడ్ టు యూకే has been stated or given by immigration statistic report. This is as simple as that. One more question that can be answered based on information. You need to check for information. That's what I say. SI constable students are information questions ni at any cost miss cheyakandi. Common sense so vetikide answers doruktayi. Question number 4. The passage is mainly about main ga passage evaru gurinchi? Immigration of Indians to UK, US and Australia. ఇమిగ్రేషన్ గురించా లేకపోతే స్టూడెంట్స్ గురించా? ఆల్ టైప్స్ ఆఫ్ ఇమిగ్రేషన్ గురించి కాదు. ఇట్స్ అబౌట్ స్టూడెంట్స్ లివింగ్ ద కంట్రీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, అంతే. అవునా? అయితే ఇండియన్స్ ఎన్రోల్డ్ ఫారిన్ యూనివర్సిటీస్లో ఎన్రోల్ అవ్వడం గురించి మ్యాటర్. ఇండియన్స్ గోయింగ్ టు అమెరికా ఫర్ హైయర్, ఓన్లీ అమెరికానా లేకపోతే అబ్రాడ్? ఇండియన్స్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ స్టడీస్, వేరే కంట్రీస్కి వెళ్ళడం హైయర్ స్టడీస్. ఇది పర్పస్. హోల్ డిస్కషన్ దీని గురించి అండ్ నంబర్స్ అన్ని పర్సెంటేజ్ అన్ని దీనికి సంబంధించి. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 4. మీ అందరికి తెలుసు, మీరు 4 మార్క్ చేసి ఉంటారు. అది మెయిన్ పర్పస్ అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 వరకు కంప్లీట్ అయింది. ఆ 4 క్వశ్చన్స్ని ప్రాపర్గా ఆన్సర్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్. డేటాని మీరు జస్ట్ సర్చ్ చేసి ఆన్సర్ చేయడం, రైట్? ఇక్కడ నుంచి గ్రామర్ అండ్ వొకాబ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ చేద్దాం. చాలా ఇక్కడ అండర్లైన్డ్ పార్ట్ ఉంది. అండర్లైన్డ్ పార్ట్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే 1 వర్డ్తో. అందుకే దీని అంటాం మనం 1 word substitution. ఈ క్వశ్చన్ 1 word substitution. దిస్ క్వశ్చన్ ఈస్ కాల్డ్ 1 word substitute. ఓకే, అండర్లైన్ సెగ్మెంట్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. డిస్పైట్ రీసెంట్ సూపర్ఫిషియల్ మూవ్స్ టువర్డ్ పొలిటికల్ రీకన్సిలియేషన్, లిబియా రిమైన్స్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ అ బ్లడ్ స్టెయిన్డ్ కరప్ట్ మిలిటరీ ఎక్స్క్లూజివ్ సర్కిల్ ఆఫ్ పీపుల్ విత్ అ కామన్ పర్పస్. సర్కిల్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ గుర్తుపెట్టుకోండి. సర్కిల్ ఆఫ్ పీపుల్ ఆర్ group of people that are working to show are working on a same purpose, working on the same purpose, who have all the same agenda, the same purpose. If all the people are focused on only one aim and their purpose is absolutely same, alanti group of people ni manam em ani piluvochu. Such group of people is basically called a clique.
బాగా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టువర్డ్స్ సేమ్ పర్పస్, ఎయిమ్, గోల్ ఒకటే అనమాట. అలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ అ క్లిక్. రీసెంట్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ కనిపించే ఒక పాపులర్ టర్మ్, అందుకే నేను ఇంక్లూడ్ చేశానమాట. ఆన్సర్ హ్యాస్ టు బి క్లిక్. క్లిక్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ ద సేమ్ పర్పస్ అండ్ వాళ్ళు ఎక్కువ పెత్తనం చెలాయిస్తారు. ఒకటే పర్పస్ మీద పనిచేస్తారు ఒక గ్రూప్ అండ్ వాళ్ళు వేరే వాళ్ళ ఎక్కువగా పెత్తనం చెలాయిస్తారు. అట్లాంటి వాళ్ళు మనం అంటాం క్లిక్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ డైరెక్ట్లీ ఆప్షన్ 3 గైస్. ఓకే, ఆబ్లిక్ షోస్ అన్ యాంగిల్. మ్యాథమెటిక్స్లో మీరు చదువుతారు. ఆబ్లిక్ యాంగిల్ ఇస్ దాట్ యాంగిల్ విచ్ ఇస్ నాట్ ప్యారలల్, విచ్ ఇస్ నాట్ పర్పెండిక్యులర్. ప్యారలల్గా ఉండే యాంగిల్ కాదు, పర్పెండిక్యులర్ ఉండే యాంగిల్ కాదు. ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. స్లాంట్ యాంగిల్స్, ఇలాంటి స్లాంట్ యాంగిల్స్ మనం ఏమంటాం అంటే వి కాల్ దెమ్ ఆబ్లిక్ యాంగిల్స్. మ్యాథ్స్లో మీరు చదువుతారు, రైట్? స్లాంట్, ఇట్ సింప్లీ మీన్స్ దట్ సంథింగ్ ఈజ్ స్లోప్డ్. స్లాంట్ ఏదైనా కూడా ఒక స్లోప్లో ఉంది, స్లాంట్లో ఉంది అని చెప్పాలి అంటే యూస్ ద టర్మ్ ఆబ్లిక్ యాంగిల్స్ అంటాం, రైట్? రైట్ యాంగిల్ కాకుండా, ప్యారల్ యాంగిల్ కాకుండా ఆబ్లిక్ యాంగిల్స్ అంటారు మ్యాథ్స్లో, రైట్? మీరు చదివే ఉంటారు. నెక్స్ట్ పీక్ ఈజ్ నాట్ ది ఆన్సర్. యాంటిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు పాస్ట్ టైమ్స్. Anything, any event or any not event, anything, any piece of wood or any automobile that is actually belonging to the past time and that is very valuable in the present time is basically called an antique piece. Antique piece అంటే పురాతన కాలంలో యూజ్ చేసిన వస్తువులు ఈరోజు చాలా కాస్ట్లీ అవ్వడం. అట్లాంటి వస్తువుల్ని ఈరోజు మనం ఆప్షన్స్ పెట్టడం, వాటి అంటాం యాంటిక్ థింగ్స్, రైట్? సో థింగ్స్ దట్ బిలాంగ్ టు పాస్ట్ టైమ్ అండ్ ద థింగ్స్ దట్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ ద ఏజ్ దట్ దే బిలాంగ్ టు. వాటి ఏజ్ వల్ల అవి చాలా వాల్యుబుల్ అనమాట. వాటిని అంటాం యాంటిక్ థింగ్స్. సో ఇప్పటికైతే ఆన్సర్ కాదు, పీక్ ఆన్సర్ కాదు, క్లిక్ ఆన్సర్ అవుతుంది, ఆబ్లిక్ ఆన్సర్ కాదు. సో ఒక్కొక్క వర్డ్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వర్కింగ్ టువర్డ్స్ ద సేమ్ గోల్ పర్పస్ ఇస్ కాల్డ్ అ క్లిక్. బ్యూటిఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇన్స్ట్రుమెంట్ ఫర్ వ్యూయింగ్ డిస్టాంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ స్పేస్. By sitting on the land, if you are using one instrument to look for the things that are out there in space. స్పేస్లో ఉన్న విషయాలను చూడడానికి మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మనం ఏమంటాం? we simply call it a telescope. Don't you know this guys? టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ ఎక్కువగా మనం వినే పదం. ఎస్ ఆర్ నో? హబుల్ టెలిస్కోప్ is the most popular telescope that is named after the astronomer హబుల్. ఎస్ ఆర్ నో? రైట్? సో అలా చూసుకుంటే టెలిస్కోప్ అంటాం. ఏమంటుందని మనం? టెలిస్కోప్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ టెలిస్కోప్. మైక్రోస్కోప్ ఇస్ ది థింగ్ దట్ మ్యాగ్నిఫైస్ ఎవ్రీథింగ్. చిన్న విషయాన్ని పెద్దగా జూమ్ చేసి చూడాలంటే మైక్రోస్కోప్ కావాలి. అంటే మీ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్ అవి టెస్ట్ చేయాలంటే మైక్రోస్కోప్స్ కావాలి, రైట్? అండర్ మైక్రోస్కోప్. నో, ఇది ఆన్సర్ కాదు. స్పెక్ట్రోగ్రాఫ్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ రీడ్స్ ద లైట్ ఆర్ రేడియేషన్ ఎమిటెడ్ బై డిఫరెంట్ స్టార్స్. లైట్ని స్టడీ చేయడం ఆర్ అబ్జర్వ్ చేయడాన్ని మనం ఒక ఇన్స్ట్రుమెంట్తో చేస్తామన్నమాట, వేరే స్టార్స్ నుంచి వచ్చేది. దాన్ని స్పెక్ట్రోగ్రాఫ్ అంటాం. ఆన్సర్ ఆప్షన్ 2 కాదు. బైనాక్యులర్ ఇస్ అ థింగ్ దట్ ఈస్ యూస్ టు అబ్జర్వ్ ద థింగ్స్ దట్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ దిస్ పాయింట్. దూరంగా ఉన్న వస్తువుల్ని చూడడం కోసం వాడేది బైనాక్యులర్స్. బట్ స్పేస్ అంత దూరం కాదు, ఓకేనా? స్పేస్లో ఉన్న చూడాలి అంటే వి నీడ్ టెలిస్కోప్స్. ఇవి చాలా దూరం వరకు చూస్తాయి. ఆన్సర్ టెలిస్కోప్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఐ వాజ్ అప్స్టైర్స్ వెన్ సంబడి ర్యాంగ్ ద డోర్ బెల్. మీరు చేయాల్సింది అప్స్టైర్ యొక్క స్పెల్లింగ్ని రెక్టిఫై చేయడం. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ అప్స్టైర్స్? ద వర్డ్ అప్స్టైర్స్ ఈస్ రిటర్న్ లైక్ దిస్. అప్స్టైర్స్ని మనం ఇలా రాయడం జరుగుతుంది, ఓకేనా? దాంట్లో డౌట్ ఏముంది? అప్స్టైర్స్లో ఈ వచ్చే ఛాన్స్ లేదు. సో దిస్ ఇస్ రాంగ్. ఈ రాదు, రాంగ్. అప్స్టైర్స్లో ఈ రాదు, రాంగ్. ఆన్సర్ అప్స్టైర్స్, ఆప్షన్ 4. పైన అని చెప్పాలి అంటే అప్స్టైర్స్ అంటాం, కింద అంటే డౌన్ స్టైర్స్ అంటాం. ఎస్ ఆర్ నో? రైట్? ఎగ్జాక్ట్లీ. పైన ఫ్లోర్, కింద ఫ్లోర్ అన్నట్టు, ఓకేనా? అప్స్టైర్స్, దట్ ఈస్ ద స్పెల్లింగ్. లెట్స్ మూవ్ టు 8th క్వశ్చన్. We need the synonym of the given word, adversity. Remember 2 words in English language. The first word is prosperity. The second word is quite antonym to this word, that is adversity. If I say this is a prosperous moment, prosperity shows luck and abundance, fortune, good luck. The word that shows good luck is basically called prosperity. Right? Prosperity, right? Whereas adversity on the other hand shows misfortune or bad luck. Bad luck or difficult times. Okay? It shows the difficult time that is faced by a person. Difficult times ని మనం ఏమంటాము? ఒక మనిషి అతని లైఫ్లో ఫేస్ చేసే కష్టాలని, కష్టమైన సమయాలని ఏమంటామంటే అన్లక్కీ టైమ్స్ని, బాధల్ని, కష్టాలని ఏమంటామంటే అడ్వర్సిటీ. లక్, హ్యాపీనెస్ అన్నీ కలిసి వస్తున్నాయంటే దట్ ఈస్ కాల్డ్ ప్రాస్పారిటీ,
right? This is basically called misfortune, this is called fortune, this is unluck. Okay, so these are the problems actually, these show the problematic times, yes or no, right? So options చూద్దాం. Synonym of adversity. Adversity కి synonym కావాలి అంటే we need a negative word. Success is a positive word, pleasure, happiness positive word, misfortune direct answer అవుతుంది, answer 2. Option 4 advantage is also a positive word, positive words వద్దు, negative word కావాలి. So misfortune negative word is the answer, isn't it? Very simple, right? Let's move to the next question. Question number 9, antonym of the word forbid. ఇచ్చిన పదానికి forbid అనే వర్డ్ ఇచ్చాను, దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పాలి. నిషేధించడాన్ని ఏమంటామంటే మనం ఫర్బిడ్ చేయడం, నిషేధించడం ఫర్బిడ్ అంటే నిషేధించడం అనమాట, రైట్? నిషేధించడాన్ని ఫర్బిడ్ అంటే ఇప్పుడు యాంటనిమ్ కావాలి కాబట్టి ఎవరైనా మనం ఏదైనా చేయడానికి టు గివ్ పర్మిషన్ ఫర్ సమ్వన్ టు డూ సంథింగ్, ఇట్ సింప్లీ మీన్స్ టు అలో సమ్వన్ టు డూ సంథింగ్. వేరే పర్సన్ని ఒక పని చేసేలా చేయడం ఏమంటాం? అలో చేయడం. అలో చేయకూడదు, డిస్అలోవింగ్ ఈస్ బేసికలీ కాల్డ్ ఫర్బిడ్. నిషేధించడాన్ని ఏమంటామని బేసికల్గా ఫర్బిడ్ అని అంటాం అనమాట, ఓకేనా? సో దీనికి క్వైట్ యాంటనిమే ఈ వర్డ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ పర్మిషన్ ఆర్ అలో. సో ఆన్సర్ ఏమవుతుంది? అలో, ఓకేనా? ఫర్సే కన్నా కూడా ఏంటి మీనింగ్? సింపుల్గా ఫర్సే కన్నా కూడా ఏదైనా అలో చేయకపోవడం అనే సెన్స్ వస్తుంది, డిస్అలో, ఆ సెన్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఆర్ రినౌన్స్ గివ్ అప్ అనే సెన్స్ కూడా వస్తుంది. ఫర్సేక్ సింప్లీ మీన్స్ టు గివ్ అప్ సంథింగ్, రినౌన్స్ సంథింగ్ అనే సెన్స్ కూడా వస్తుంది. ప్రొహిబిట్ సినానిమ్ అయిపోతుంది, అవునా? కాల్ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఇవేవి కావు, అలో. ఫర్బిడ్ చేయడం అంటే నిషేధించడం, ఒక పని చేసుకుని ఇవ్వడాన్ని అంటాం అలో చేయడం, ఎస్ ఆర్ నో, రైట్? ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10, సెంటెన్స్ అరేంజ్మెంట్. దీంట్లో ఒక సెంటెన్స్ ప్రాపర్గా ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా కంటిన్యూ కావాలో వర్డ్ అరేంజ్మెంట్ చెప్పాలి. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద వర్డ్ అరేంజ్మెంట్ గైస్. ఏమవుతుందో చూడండి ఒకసారి. డీతో ఒక ఆప్షన్, బీతో ఒక ఆప్షన్, డీతో ఒక ఆప్షన్, ఏతో ఒక ఆప్షన్. సో 2 times డి వచ్చింది కాబట్టి ఒకసారి డి చెక్ చేస్తే అయిపోద్ది కదా. డి ఎక్కడ ఉంది? డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్. ఓకే, డి తర్వాత సి ఉంది, చదవండి. డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్ ద బాస్ అరైవ్డ్ ఎట్ ద, ఓకే, అరైవ్డ్ ఎట్ ద తర్వాత డెస్టినేషన్ రావాలి. అరైవ్డ్ ఎట్ ద బి తీసుకుంటే మీటింగ్ ఆన్ టైం, బాగుంది. డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్, ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పటికి కూడా, హెవీ ట్రాఫిక్ ఉన్నప్పటికి కూడా బాస్ వచ్చాడు మీటింగ్ దగ్గరికి, టైంకి వచ్చాడు, ఓకేనా? బి వరకు బాగుంది. ఏ, వైల్ ద ఎంప్లాయీస్ వర్ లేట్, బాస్ టైంకి వచ్చాడు కానీ ఎంప్లాయీస్ మాత్రం లేట్గా వచ్చారు. ఆప్షన్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, ఇది బాగుంది. వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ చెక్ చేద్దాం, ఓకే? ఒకసారి మీరు చూడండి. ఆప్షన్ 1 పర్ఫెక్ట్గా ఉంది. ఆప్షన్ 2లో చూస్తే డీతో స్టేట్మెంట్ స్టార్ట్ కావాలి. డి డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్, బాగుంది. డి తర్వాత ఏ తీసుకుంటే వైల్ ద ఎంప్లాయీస్, గైస్ డిస్పైట్ ఈజ్ ఆల్రెడీ అ కంజంక్షన్, కామా వచ్చింది, మళ్ళీ వైల్ ఎందుకు వస్తుంది? దట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్, ఇది ఛాన్సే లేదనమాట. సో ఆన్సర్ 2 కాదు. ఏ తీసుకోవచ్చా? వైల్ ద ఎంప్లాయీస్, ఏ తర్వాత ఏముంది? సి, వైల్ ద ఎంప్లాయీస్ ద బాస్ అరైవ్డ్. వైల్ ది ఎంప్లాయీస్ అని సబ్జెక్ట్ చెప్పాక ఫస్ట్ ఒక వర్బ్ అయినా చెప్పాలి కదా, సెంటెన్స్ క్లోజ్ చేయాలి అంటే ఒక క్లాజ్ అయినా క్లోజ్ చేయాలి కదా, అవునా కదా? అట్లాంటప్పుడు సబ్జెక్ట్ తర్వాత వర్బే లేకపోతే డిస్కంటిన్యూ అవుతుంది, అవునా కదా? ఇది కూడా రాంగ్. నెక్స్ట్ బి తర్వాత మీటింగ్ ఆన్ టైంతో స్టేట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా? హౌ కెన్ యూ ఎవర్ స్టార్ట్ దిస్? ఇల్లాజికల్. ఆన్సర్ ఏంటి అంటే 1, అట్లీస్ట్ ఆప్షన్స్ క్లోజ్గా కూడా లేవు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, చార్ల్స్ డార్విన్ ఈస్ రినౌన్డ్ ఫర్ హిస్ బుక్ ఆన్ రెవల్యూషన్, ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, విచ్ laid down a treasure of substantiation that revolution occurs and projected a mechanism that is natural selection for how it does so చార్ల్స్ డార్విన్ అంటే మీ అందరికీ తెలుసు. చార్ల్స్ డార్విన్ ఈస్ వెరీ రినౌన్డ్ ఫర్ ది ఎవల్యూషన్ థియరీ దట్ హీ గేవ్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్, ఎస్ ఆర్ నో, అండ్ ఫర్ ద బుక్స్ దట్ హీ రోట్. ఒక బుక్ రాశాడు ఏంటి అంటే ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే ఒక బుక్ రాశాడు, దానికి చాలా ఫేమస్ ఆయన. ఓకే సార్, బాగుంది, ఓకేనా? స్పీసీస్, రైట్, బాగుంది. ఇప్పుడు అండర్లైన్ సెగ్మెంట్ని మనము కొంచెం కరెక్ట్ చేయాలి, బికాస్ లేట్ డౌన్ అనేది కరెక్ట్ అవుతుందా? లేట్ డౌన్ సింప్లీ మీన్స్ టు ఇంప్లిమెంట్ అ ప్లాన్, రోల్ అవుట్ అ ప్లాన్. లేట్ డౌన్ సింప్లీ మీన్స్ టు రోల్ అవుట్ అ ప్లాన్, ఇంప్లిమెంట్ అ ప్లాన్. ఇక్కడ అది కాదు మ్యాటర్. ఆయన బుక్లో ఇచ్చారు ట్రెషర్ ఆఫ్ సబ్స్టాన్సియేషన్, ట్రెషర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సబ్స్టాన్షియేషన్, ఇన్ఫర్మేషన్, ప్రూఫ్ ఇచ్చారు, ట్రెషర్ ఆఫ్ ప్రూఫ్ ఇచ్చారు. ఎవల్యూషన్ ఎలా వచ్చింది, రైట్? మానవుడు ఎలా ఎవల్యూషన్ అయ్యాడు, వేరే జాతులన్నీ ఎలా ఎవల్యూట్ అయినాయి, అవునా కదా? ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ బై దట్ పర్సన్. హీ గేవ్ లాట్స్ ఆఫ్ ప్రూఫ్స్ ఇన్ దట్ బుక్.
ఎస్ ఆర్ నో? సో సబ్స్టాన్షియేషన్ని మనము ఇక్కడ దాంట్లో చెప్తున్నాం అనమాట, ప్రూఫ్ అనమాట, రైట్? లేట్ డౌన్ అనొచ్చా? సి వీ నీడ్ అ వర్డ్ ఆర్ అ ఫ్రేజ్ దట్ కెన్ గివ్ అస్ ద సెన్స్ ఆఫ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సంథింగ్, రైట్? ఆ బుక్లో ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేశాడు. హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్ వెరీ కేర్ఫుల్లీ, ఇన్ అ వెరీ క్లియర్ మేనర్. క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ని చూపించే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే లేడ్ డౌన్ కాదు, లేడ్ ఇంటూ కాదు, లేడ్ అబౌట్ కాదు, లేడ్ అవే కాదు, వి సే లే అవుట్. laid out is the past tense of lay out. Lay out అంటేనే సింపుల్ గుర్తుపెట్టుకోండి. Layout simply means to explain something in a very clear manner, in a detailed manner. Laid out అంటాం అనమాట. So Charles Darwin is renowned for his book on evolution on the origin of species, which laid down కాదు, we say laid out. Which option is correct? Option 4 has to be correct. Question number 11 ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. Question number 12, దీంట్లో మిస్టేక్ ఏమైనా ఉందో చెప్పాలి. చలో, ఇట్ ఈస్ హీ హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్. ఇది మనం క్లాసెస్లో డిస్కస్ చేసుకునే రూల్స్లో ఒక రూల్. ఇట్ ఈస్ అనే ఎక్స్ప్రెషన్ ఇట్ ప్లస్ బీ ఫామ్ ఈస్ కనుక వస్తే బీ ఫామ్ తర్వాత వచ్చేది ఓన్లీ ఒక సబ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ ప్రొనౌన్ అని నేను క్లాసెస్ చెప్తాను. దిస్ ఈజ్ అ వెరీ స్టాండర్డ్ రూల్. సో ఇట్ ఈస్ తర్వాత వచ్చేది హీనా లేకపోతే హిమ్మా అంటే హీ. వెరీ ఫైన్, ఇక్కడ దాకా బాగుంది. అండ్ అ రిలేటివ్ ప్రొనౌన్ ఈస్ యూస్డ్ ఇన్ ద స్టేట్మెంట్ హూ అండ్ ఇట్ విల్ have an implication on the verb that is used in the statement. He అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయితే హీకి అకార్డింగ్లీ నెక్స్ట్ వచ్చే వర్బ్ రావాలి. ఎలాంటి వర్బ్ రావాలి? హూ వర్క్ కనిపిస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ అ వర్బ్ ఆర్ వి సపోజ్ టు యూజ్? హీ ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్, వీఆర్ యూజింగ్ అ వర్బ్ ఫర్ ద సబ్జెక్ట్ హీ. ఇట్ నీడ్స్ టు బి సింగులర్ ఎనీవే. సో వర్క్ రాయాలా, వర్క్స్ రాయాలా? హూ వర్క్స్ రాయాలి. చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ హీ హూ వర్క్ కాదు, ఇట్ ఈస్ హీ హూ వర్క్స్. సో ఇక్కడ మనం హూ వర్క్ దగ్గర పెడతాం వర్క్, సో ఆన్సర్ చెప్పేస్తాం ఆప్షన్ 2 అనమాట. వెరీ సింపుల్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఒకసారి మీకు టాపిక్ నేను కూడా చెప్తున్నా, రివైజ్ చేసుకోండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రూల్స్ కనుక సాలిడ్గా తెలిస్తే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. లాజిక్స్ క్లియర్గా ఉండాలి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 13. ద టీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ దిస్ ట్రైనింగ్. వాయిస్ క్వశ్చన్, ప్యాసివ్లో చెప్పాలంట. చలో, హ్యావ్ ఆల్రెడీ టేకెన్ చూస్తే నాకు అర్థమవుతుంది. హ్యావ్ ప్లస్ taken అవుతుంది V3. As soon as I say this, I need to check for has or have plus been plus V3 అవుతుంది taken. సో has been taken అయినా కావాలి ఆన్సర్, have been taken అయినా కావాలి. సో ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. ఆప్షన్ 1లో has already been taken, ఆప్షన్ 2లో has been taken. ఇక్కడ చూస్తే ఆల్రెడీ అనే వర్డ్ మిస్ అయిపోయింది. ఆల్రెడీ అలానే ఉండాలి, అవునా కదా? సో ఆప్షన్ 2 ఆన్సర్ కాదు. ఆప్షన్ 3లో హ్యాస్ ఆల్రెడీ బీన్ టేకెన్ బాగుంది, ఓకేనా? వర్డ్స్ వచ్చే ఛాన్సెస్. సో ఇప్పుడు చూడండి, ఆప్షన్ 1 ఆప్షన్ 3 క్లోజ్గా చూడండి. దిస్ ట్రైనింగ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టేకెన్ బై తర్వాత సబ్జెక్ట్ రావాలి, ద టీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్. బై ద ఆర్ స్కూల్ రాదు కదా, బై ద టీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్. ఇది సబ్జెక్ట్, ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, అవునా కదా? రైట్. సో ఇది బాగుంది, ఇది తేడాగా ఉంది బై తర్వాత. సో ఆప్షన్ 3 ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 1. వాయిస్ క్వశ్చన్స్ని ఇలా మీరు స్ట్రక్చర్స్తో ట్యాకిల్ చేయొచ్చు. వెరీ సింపుల్. ట్రై టు revise the rules once. Okay, he was very cruel in dealing with the students. స్టూడెంట్స్ అతను డీల్ చేయడం చాలా క్రూవల్ వేలో చేస్తున్నాడు. క్రూవల్ అంటే క్రూరంగా కొడుతున్నాడు, కరెక్ట్, ఓకేనా? ఇమ్మోరల్గా ఉన్నాడు, అవునా కదా? రైట్. అండ్ అసలు ఆ మానవత్వం కనిపించట్లేదు, ఓకేనా? చాలా క్రూరంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఇస్ క్రూవల్, దట్ పర్సన్ ఇస్ వెరీ డేంజరస్, బిహేవింగ్ ఇన్ అ డేంజరస్ మ్యానర్. యూ నీడ్ యాంటనిమ్, పాజిటివ్ వర్డ్ కావాలి, రైట్? స్కిటిష్ ఆన్సర్ అవుతుందా? స్కిటిష్ ఆన్సర్ కాదు. మెలవలెంట్, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఇస్ మెలవలెంట్, దట్ పర్సన్ హ్యాస్ ఇల్ విల్. చెడు భావాల్ని కలిగి ఉండడాన్ని అంటాం మెలవలెంట్, నీకు చెడు కలిగించని చూస్తారు, ఇల్ విల్. సో ఆప్షన్ 3 ఈస్ నాట్ కరెక్ట్. కింగ్లీ, ఇఫ్ ఐ సే అ పర్సన్ ఇస్ కింగ్లీ, దట్ పర్సన్ ఈస్ రాయల్, బిహేవింగ్ ఇన్ అ రాయల్ మేనర్, మోర్ లైక్ అ కింగ్, ఓకేనా? రాయల్ బిహేవియర్ని మనం అంటాం కింగ్లీ. సో ఆప్షన్ నాట్ కరెక్ట్. సో క్రూవల్ బిహేవియర్కి ఆపోజిట్ వర్డ్ అవుతుంది కైండ్, ఓకేనా? రైట్. కైండ్నెస్ లేకుండా బిహేవ్ చేయడమే క్రూవాలిటీ అంటే, అసలు మనసు లేకుండా బిహేవ్ చేయడం. బిహేవింగ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నో హార్ట్, హార్ట్లెస్ పర్సన్. ఆన్ ది అదర్ హ్యాండ్, కైండ్ అండ్ కంపాషనేట్ పర్సన్ విల్ ఆల్వేస్ ట్రై టు హెల్ప్ ద పర్సన్స్ ఇన్ నీడ్ అండ్ హీల్ నెవర్ ట్రై టు హార్మ్ ద పీపుల్. ఎస్ ఆర్ నో? ఎవరికి హార్మ్ చేయడం, అట్లాంటి పర్సన్స్ మనం అంటాం కైండ్ పర్సన్స్. డైరెక్ట్ ఆన్సర్ కైండ్. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. ఇది కూడా సెంటెన్స్ అరేంజ్మెంటే, ఒక మార్క్, చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. చెప్పండి. ఆప్షన్స్లో చూస్తే DEAB ఒక్కొక్కటి ఒక్కో దాంతో స్టార్ట్ అవుతుంది. డి హిమ్ లిఫ్ట్ అని స్టార్ట్ చేయొచ్చా అంటే ఒక స్టేట్మెంట్ ప్రొనౌన్తో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు. ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఈతో స్టార్ట్ చేయొచ్చా? నెవర్ లెర్న్ టు డ్రైవ్. హూ నెవర్ లెర్న్ టు డ్రైవ్ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఫస్ట్ మనం సబ్జెక్ట్ మెన్షన్ చేసుకోవాలి, ఆ తర్వాత A అండ్ B ఛాన్స్ ఉంది. ఒకసారి మనం B చూస్తే, Bలో హిస్ ఫ్రెండ్ హూ యూస్ టు గివ్.
అతని ఫ్రెండ్ అతను ఇచ్చేవాడు, ఏమి ఇచ్చేవాడు, ప్రాపర్గా ఎక్స్ప్రెషన్ బిగిన్ అయితే కావట్లేదు ఇక్కడ, అవునా కదా. బి కెన్ నాట్ స్టార్ట్ ద పారాగ్రాఫ్, ఇది కూడా బిగిన్ వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆప్షన్ 2 ప్రాపర్గా ఉంటుంది 100%. ఏతో చదవండి. హీ హ్యాడ్ టు టేక్ ద బస్, అతను బస్ తీసుకోవాల్సి వచ్చింది. ఎవరు? హీ హ్యాడ్ టు టేక్ ద బస్. ఓకేనా, అతను ఒక పర్సన్ ఒక బస్ తీసుకోవాల్సి వచ్చింది. సి తీసుకుంటే నెక్స్ట్ టు హిస్ ఆఫీస్ బికాస్ a person is taking the bus to go to his office. He had to take the bus to his office. ప్రాపర్గా సింక్ అయింది, అవునా. ఇలా కనెక్షన్స్ కనిపిస్తాయి. టు హిస్ ఆఫీస్ బికాస్ హీ హ్యాడ్ నెవర్ లెర్న్ టు డ్రైవ్, ఎందుకంటే అతనికి ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవడం రాలేదు కాబట్టి, అవునా కదా, నేర్చుకోలేదు కూడా. ఓకే, సో సి తర్వాత ఈ కూడా వస్తుంది, బాగుంది, అవునా కదా. బాగుంది ఇక్కడ చూడండి, ఏసీఈ. ఆ తర్వాత బి తీసుకుంటే హిస్ ఫ్రెండ్ హూ యూస్ టు గివ్. ఓకే చూడండి, నెవర్ లెర్న్ టు డ్రైవ్ అండ్ హిస్ ఫ్రెండ్ హూ యూస్ టు గివ్ హిమ్ అ లిఫ్ట్ వాజ్ ఆన్ వెకేషన్. ఆ పర్సన్కి ఎవరై డ్రైవింగ్ రాదు, ఆ పర్సన్ డైలీ ఒక ఫ్రెండ్ వచ్చి పికప్ చేసుకుని ఆఫీస్కి తీసుకెళ్లేవాడు. ఆ ఫ్రెండ్ కూడా వెకేషన్లో ఉన్నాడు కాబట్టి ఇతను బస్ మీద వెళ్ళాడు. ఇది ప్రాపర్ ఫ్లోలో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 2. సెంటెన్స్లో వర్డ్స్ని అరేంజ్ చేస్తే కూడా మీకు మార్క్స్ వస్తాయి. బ్యూటిఫుల్ అనమాట. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 16 నౌ. వాట్ ఈస్ ది ఆన్సర్? ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్. రవి విల్ ప్లే ద మ్యాచ్. క్వశ్చన్లో మీకు విల్ ప్లే అని కనిపించిన వెంటనే దానికి ప్యాసివ్ వాయిస్లో మనం రాస్తాం విల్ బీ ప్లేడ్. ఏం రాస్తాం మనం? విల్ బీ ప్లస్ V3 రాస్తాం, దట్ బికమ్స్ విల్ బీ ప్లేడ్. ఓకేనా, సింపుల్ అనమాట. సో ఇక్కడ ఈజ్ ప్లేడ్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆప్షన్ 1 ఈస్ రాంగ్. విల్ హ్యావ్ వచ్చే ఛాన్స్ ఉందా? నాట్ రిక్వైర్డ్. విల్ బీ ప్లేయింగ్ వచ్చే ఛాన్స్ ఉందా? నాట్ రిక్వైర్డ్, బికాస్ దిస్ బికమ్స్ యాక్టివ్ వాయిస్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్. వీ నీడ్ విల్ బీ ప్లేడ్. అండ్ ఒక్కసారి చూడండి, ద ఆప్షన్ ఈస్ మెన్షన్డ్ ఓన్లీ వన్స్ అండ్ ఇట్ ఈస్ యూస్డ్ ఓన్లీ వన్స్. ద ఆన్సర్ బికమ్స్ ఆప్షన్ 4 గైస్. ద మ్యాచ్ విల్ బీ ప్లేడ్ బై రవి. వాయిస్ క్వశ్చన్స్ చాలా సింపుల్ అన్న. మీరు ఆన్సర్ చేయలేకపోయారు అంటే ఒక్కసారి నోట్బుక్ చదవండి, అంతకంటే ఎక్కువ చేయగలరు. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఆర్ లీగల్ సిస్టమ్ మస్ట్ ఫ్రేమ్ ప్రాపర్ లీగల్ రూల్స్ ఫర్ జువెనైల్ క్రిమినల్స్. మీరు వినే ఉంటారు, జువెనైల్ క్రిమినల్స్ ఆర్ దోస్ క్రిమినల్స్ హు ఆర్ వెరీ యంగ్. 18 కూడా టచ్ కానీ 18 క్రాస్ కానీ ఎవరైనా పర్సన్స్ క్రైమ్ చేస్తే వాళ్ళని జువెనైల్ బోర్డుకి పంపిస్తారు, జువెనైల్ కోర్టుకి పంపిస్తారు, అవునా. యంగ్ అనమాట. సో ఇక్కడ మనకి మీనింగే కావాలి కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే యంగ్. మిగతావన్నీ ఓల్డ్ మీనింగ్స్ చూడండి. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ senile or a person is in dot age అన్నాను అంటే that person has reached a very old age and a period of a lifetime when a person feels very weak at the end of his lifespan. ఒక పర్సన్ ఏజ్ కనుక ఎక్కువ అయిపోయి బాగా వయసులో ఉంటే ఆ ఏజ్లో ఉన్న వీక్నెస్ని ఫీల్ అవుతున్న ఫేస్ని మనం అంటాం వృద్ధాప్యం అంటాం కదా, దాన్ని మనం అంటాం సెనిలిటీ ఆర్ డాటేజ్ అని కూడా అంటాం. ఓల్డ్ అనేది డైరెక్ట్గా వర్డే. సో ఇవన్నీ కూడా ఆపోజిట్. సో కరెక్ట్ వర్డ్ ఏమవుతుంది అంటే యంగ్. యంగ్ అనేదే బేసికలీ జువెనైల్స్ గురించి మాట్లాడుకుంది. జువెనైల్ పర్సన్స్ ఆర్ వెరీ యంగ్. ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ డైరెక్ట్గా యంగ్ అవుతుంది. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 18. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనేది ఒక ఇడియం అనమాట. దీని మీనింగ్ ఏమవుతుంది? హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టు బల్లగుద్ది చెప్పడం. ఓకే, అండ్ చాలా యాక్యురేట్గా ప్రిసైజ్గా క్లారిటీతో చెప్పడం, దాన్ని అంటాం హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్. దట్ మీన్స్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్, యూ ఆర్ బీయింగ్ వెరీ సర్టన్ అబౌట్ సంథింగ్ అండ్ యూ ఆర్ నాట్ హెసిటేటింగ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. యూ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఇన్ అ వెరీ క్లియర్ మేనర్, రైట్? దాన్ని మనం ఏమంటాం? దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అ హెడేక్. హెడేక్ వస్తుందన్న దీని మీనింగ్ కాదు. దే హ్యావ్ యాక్యురేట్లీ ఐడెంటిఫైడ్ సంథింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. ఏదైనా యాక్యురేట్గా ఐడెంటిఫై చేయడం, ఉన్నది ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం, దాన్నే అంటాం మనం హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. ఆప్షన్ 3. దే ఆర్ అన్సర్టన్ అబౌట్ అ డెసిషన్. ఒక డెసిషన్ గురించి క్లారిటీ లేకపోవడమా? క్లారిటీ ఉండడం ఇది. దే హిట్ అ నెయిల్ విత్ అ హ్యామర్. ఒక మేకుని హ్యామర్ తీసుకుని కొట్టడం. నెయిల్ అంటే మేకుని ఇంగ్లీష్లో నెయిల్ అంటాం. సో అది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ 2. ఇడియమ్స్ కూడా చదవండి, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 19th క్వశ్చన్. ద విండోస్ వైలెంట్ బ్యాంగ్డ్ డ్యూరింగ్ ద స్టార్మ్ ఎస్టర్డే. నిన్న తుఫాన్ వచ్చినప్పుడు విండోస్ చాలా వైలెంట్గా కొట్టుకున్నాయి అన్నప్పుడు ద విండోస్ వైలెంట్ బ్యాంగ్డ్ అనేది కరెక్ట్ కాదు. ద విండోస్ బ్యాంగ్డ్ అండ్ బ్యాంగింగ్ జరిగింది ఏ విధంగా? వైలెంట్గా. సో వర్బ్ని డిస్క్రైబ్ చేసే ఒక వర్డ్ కావాలి. సో వీ నీడ్ ది usage of an adverb. For that we'll be writing violently. We'll be writing the adverb form of violent, that becomes violently. This is the answer. The windows banged violently. That is the answer. So ikkada problem undi, ee part lo mistake undi kabatti ade meeru mark cheyandi. Banged violently. Okay, adverb of manner should be used there. Notes refer cheyandi, adverb nunchi oka question vachindi. Question number 20, last question of the session. Awkward in movement or manner. ఏదైనా మూమెంట్లో పిచ్చి పిచ్చిగా ఉండదు అని ఏమంటాం? అలర్ట్గా ఉండడం అది కాదు. ఇంబ్యాలెన్సా? కాదు.
క్లౌన్ వేసుకున్నట్టు క్లౌనిష్గా ఉండడమా, క్లౌన్లా కనిపించడమా? కాదు. ఆన్సర్ క్లమ్జీ. క్లమ్జీ వాకింగ్ అంటే మీనింగ్ ఏంటి? బాగా తాగి ఉన్న తాగుబోతు నడిచే అడుగు వాకింగ్ అనమాట. ఒక అడుగు కట్టేస్తే ఇంకొక అడుగు ఇటు, ఎడలుతున్నాడో తెలియదు, క్లమ్జీ వాకింగ్ అంటాం. ఎస్ ఆర్ నో? రైట్. ఏదైనా ఆర్డర్లో లేదు, మూమెంట్ ప్రాపర్గా లేదు, ఆక్వర్డ్గా ఉంది, చూడడానికి ఆర్డ్గా కనిపిస్తుంది, క్లమ్జీ అంటాం. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. మీరు ప్రతి క్వశ్చన్ని బాగానే ఆన్సర్ చేసి అనుకుంటున్నా. ఒకవేళ రాకపోతే మీరు ఇంగ్లీష్ నోట్బుక్ని రివైజ్ చేసుకొని ఒకసారి థరోగా ప్రాక్టీస్ చేస్తే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. రెడీ అయిపోవాలనిపిస్తే కనుక ప్రిపరేషన్లో మీరు రివైజ్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. టేక్ కేర్. గుడ్ డే గైస్.